అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడిపటి, టీమ్ లోకేష్, శివసేన. నా ఫోన్ నెంబర్ 7675973797. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నారా లోకేష్ గారి గురించి ఎంతోమంది వైసీపీకి సంబంధించిన పనికి మాలిన సన్నాసులందరూ ఇష్టానుసారంగా మాట్లాడి ఆయన్ని అవహేళన చేసి ఆయన గురించి ప్రజల్లో లేనిపోని ఆరోపణలు, అసత్య ప్రచారం చేసి ఆయన్ని ఏ విధంగా కించపరిచారో మనందరం చూసాం. కానీ ఈరోజు నారా లోకేష్ అనే ఒక వ్యక్తి వ్యవస్థగా మారి యువత కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఆయన పడుతున్న కష్టం, శ్రమ అంతా ఇంత కాదు, మనం చూస్తుంటే తెలుస్తుంది. ఈరోజు విదేశాలకు వెళ్ళి యువత బాగుండాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చి నా రాష్ట్రం బాగుండాలని చెప్పేసి నారా లోకేష్ గారు ఈరోజు నిద్రాహారాలు లేకుండా మరి వివిధ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తలను కలవటం కావచ్చు, సీఈఓలను కలవటం కావచ్చు, వివిధ కంపెనీ ఓనర్లను కలవటం కావచ్చు, ఈరోజు మనం చూస్తున్నాం. అంటే రాష్ట్రం పట్ల, అలాగే ఐటీ పరిశ్రమల పట్ల ఆయనకున్న మంచి ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు, పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తే మన రాష్ట్రం ప్రపంచ స్థాయిలో ముందుంటుందని చెప్పేసి ఆయన ఈరోజు కష్టపడి పనిచేస్తుంటే, గత ప్రభుత్వంలో వైసీపీకి సంబంధించిన ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, కోడిగుడ్డి మంత్రి, ఆడి పేరు కోడిగుడ్డు మంత్రి, వాడు ఏం చెప్పేటోడంటే పరిశ్రమలు రావట్లేదు మన రాష్ట్రానికి, పెట్టుబడులు రావట్లేదంటే 100% తెలుగుదేశం ప్రభుత్వం మీద ఈ వీడు చేయలేని పనులన్నీ నెట్టేసి, ఈ పనికి మాలిన సన్నాసి కోడి గుడ్డు ఇప్పుడే పెట్టింది, దానికి ఆ గుడ్డు పిల్లలు చేయాలి, పొదగాలి కోడి, అప్పుడు మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని ఏదో పనికి మాలిన సామెత చెప్పాడు. మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ కోడిగుడ్డు మంత్రి ఇష్టానుసారంగా మాట్లాడటం జరుగుతుంది. అయ్యా, మీరు చేసింది చాలు, మా రాష్ట్రానికి మీరు అవసరం లేదు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని చీకొట్టి 11 సీట్లు మీ ప్రభుత్వానికి, మీ పార్టీకి ఇవ్వటం జరిగింది. 11 సీట్లు ఇవ్వటమే కాదు, మిమ్మల్ని అందరినీ పాతాళానికి తొక్కటం జరిగింది. ఎన్ని వందల అడుగుల లోతులో ఉన్నారో తెలుసా మీరు? 1100 అడుగుల లోతులో పాతాళానికి తొక్కి భూస్థాపితం చేశారు రాష్ట్ర ప్రజలు. ఇలా మిమ్మల్ని అందరినీ చీకొట్టి, చెప్పుతో కొట్టి, మీరొద్దు అని చెప్పేసి 100% రాష్ట్ర ప్రజలు అంటుంటే, మీరు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం మీద, ఎన్డీఏ కూటమి మీద విష ప్రచారం చేయటం, ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం గుడివాడ అమర్నాథ్ మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజులు రానున్న రోజుల్లో వస్తాయి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి, వాస్తవాలు మాట్లాడండి. ఈరోజు తండ్రి కొడుకులు పవన్ కళ్యాణ్ గారు కష్టపడి రాష్ట్రం కోసం, మరి రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు పనిచేస్తుంటే, పథకాలు ఏ విధంగా ఇవ్వాలి, పథకాలు ఏ విధంగా ప్రవేశపెట్టాలి, పథకాలు ఎప్పుడెప్పుడు ప్రవేశపెట్టాలని 100 రోజులు ప్రణాళిక చేసుకొని రానున్న రోజుల్లో మంచి మంచి పథకాలు ప్రజల కోసం ప్రవేశపెడుతూ, రాష్ట్ర మహిళల కోసం ప్రవేశపెడుతుంటే ఈ పథకం ఎప్పుడు ఇస్తారు, ఆ పథకం ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మీరు మాట్లాడటం చాలా హాస్యాస్పదం. మీరు గత 5 సంవత్సరాలు ఏం పీకారు ఈ రాష్ట్రాన్ని, ఏ విధంగా అప్పులు పాలు చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పథకాలు ఎప్పుడు ఇవ్వాలి, ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలి, మహిళల్ని ఏ విధంగా ఆదుకోవాలి, యువతని ఏ విధంగా ఆదుకోవాలి, వృద్ధుల్ని ఏ విధంగా ఆదుకోవాలో అది మా ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి ఇప్పటికైనా మీరు అబద్ధాలు చెప్పకుండా, అసత్యాలు ప్రచారం చేయకుండా, నీతిగా, నిజాయితీగా మాట్లాడితే రానున్న రోజుల్లో మీరు ఏదైనా పార్టీలోకి వెళ్తే ప్రజలు మిమ్మల్ని మెచ్చుకునే విధంగా ఉంటుంది తప్ప ఈ విధంగా అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నా నాయకుడు కష్టపడి పనిచేస్తాడు అనేది నేను ఎప్పుడో మొదటి నుంచి చెప్పాను. నారా లోకేష్ అనే వ్యక్తి, నాయకుడు, ఆయన ఏ రోజుకైనా సరే మన రాష్ట్రానికి గొప్ప నాయకుడు అవుతాడు, మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దగలిగే దమ్మున్న, సత్తా ఉన్న నాయకుడు అవుతాడని నేను ఎప్పుడో చెప్పాను. అది ఈరోజు ప్రూవ్ అవుతుంది మన రాష్ట్రంలో. ఈరోజు ఆయన అభిమానిగా నేను గర్వపడుతున్నా. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర యువత కోసం ఈరోజు ఆయన పడుతున్న శ్రమ, కష్టం నిజంగా గర్వించదగ్గది. ఆయనకి నేను హ్యాట్సప్ చెప్తున్నా. కాబట్టి రానున్న రోజుల్లో మన నాయకుడు నారా లోకేష్, ఆయన నాయకత్వాన్ని మనం 100% సపోర్ట్ చేయాల్సిన బాధ్యత యువత మీద ఉంది. ఎందుకంటే ఆయనకు ఒక విజన్ ఉంది. ఆయన చదువుకున్న చదువు అంత పెద్ద గొప్ప చదువు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆయన చదువుకొని ఈరోజు రాష్ట్రం కోసమే ఆయన మరి ప్రపంచ బ్యాంకులో ఉద్యోగాన్ని మానేసి ఈరోజు మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన కుటుంబాల కోసం
కష్టపడి పనిచేయడానికి తండ్రి బాటలో నడవటానికి మన దగ్గరికి రావటం జరిగింది. తాత బాటలో ఈరోజు ఆయన అడుగులు వేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేస్తూ ప్రభుత్వాన్ని అధికారులు ఉరుకులు పరుగులు పెట్టిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యాడు నారా లోకేష్ గారు. ఇలాంటి నాయకుడు దొరకడం నిజంగా మనందరూ కూడా పూర్వజన సుకృతంగా భావించి ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమానికి మనం సపోర్ట్ చేయాలి. రానున్న రోజుల్లో ఆయనకి మనం పెద్దపీట వేయాలి. ఆయన ముఖ్యమంత్రి చేసుకొని మన రాష్ట్రాన్ని ఇంకా పెద్ద స్థాయిలో అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో నారా లోకేష్ అనే వ్యక్తిని కాదు, ఆయన వ్యవస్థగా మారబోతున్నాడు. ఆ వ్యవస్థకి సపోర్ట్ చేయాల్సిన అవసరం మనందరి మీద ఉంది. కాబట్టి మేమేదైతే అనుకొని పనిచేస్తున్నామో నారా లోకేష్ గారి గురించి, ఆయన గొప్ప నాయకుడు అని మేము పనిచేస్తున్నామో ఆ నాయకత్వాల్లో మీరందరూ కూడా భాగస్వాములు కండి. నెక్స్ట్ సీఎం నెక్స్ట్ జనరేషన్ అనే ఒక ట్యాగ్ లైన్తో ఈరోజు రాష్ట్రంలో మేమందరం ముందుకెళ్తున్నాం ఆయన అభిమానులుగా. నెక్స్ట్ సీఎం నెక్స్ట్ జనరేషన్కి నారా లోకేష్ కరెక్ట్ యాప్ట్ కాబట్టి ఆయన చదువుకున్న చదువుకి, అలాగే ఆయన కుటుంబంలో పెరిగిన విధి విధానాలు, ఆ తండ్రి వారసత్వం, తాత వారసత్వం పునికి పుచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం ఆయన ముందుకు తీసుకెళ్లాడు. కాబట్టి ఆయన సరైన నాయకుడు. ఆయనే రానున్న రోజుల్లో మరి ఈ రాష్ట్రానికి ఒక గొప్ప నాయకుడిగా తయారవుతాడు అనేది మా దృఢ సంకల్పం. దాంట్లో ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యం అయ్యి ముందుకు వెళ్ళాలని చెప్పి రాష్ట్ర ప్రజల్ని, యువతను కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ఆయన తీసుకొచ్చే పెట్టుబడులు, గత ప్రభుత్వంలో 1500 పైచిలుకు పెట్టుబడులు తీసుకొచ్చాడు, ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాడు. ఇప్పుడు అదేవిధంగా ఎవరైతే మన దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులన్నింటిని కూడా ఎడమ కాలుతో ఎగిరితని పంపించాడు, వాటన్నిటిని కూడా మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఈ 100 రోజుల్లో దాదాపుగా కొన్ని పదుల సంఖ్యలో సైన్లు చేపించి ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకున్నారు. ఈ విధంగా ఆయన మన రాష్ట్రం కోసం మరి పరుగులు పెడుతూ పనిచేస్తున్నప్పుడు మనందరం కూడా ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో మనం భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ సీఎం మన నారా లోకేష్ అనే ట్యాగ్ లైన్తో ప్రతి ఒక్కళ్ళు పోస్ట్ పెట్టుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై లోకేష్ అన్న, జై జై లోకేష్ అన్న.